అందరికీ నమస్కారం. నా పేరు పొడిశెట్టి శ్రీరామ్. ఈవిడ పేరు చంద్రావతి గారు. ఈవిడ 6 సంవత్సరాల క్రితం మలేషియాకి నిమిత్తం రావడం జరిగింది. మలేషియాలో ఏజెంట్ చీట్ చేయడం వల్ల 7 సంవత్సరాల నుంచి ఏజెంట్ దగ్గరే ఉండి ఎటువంటి జీతం లేకుండా ఇంటిపోవడం జరిగింది. ఈ నిమిత్తం జనవాణి కార్యక్రమంలో వీళ్ళ ఊరు వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. జనవాణి టీం తాడిపల్లిగూడెం ఎమ్మెల్యే గారు బుట్టి శ్రీనివాస్ గారు మమ్మల్ని సంప్రదించడం జరిగింది. మలేషియన్ జనసైకిల్ని ఎలాగైనా సరే ఆవిడని క్షేమంగా ఇండియా పంపించే విధంగా ఏర్పాటు చేయమని అడగ్గా మేము ఈవిడ్ని ఇండియన్ ఎంబసీ హాస్పిటల్లో జాయిన్ చేసి తర్వాత ఈవిడికి పాస్పోర్ట్ ఉందా లేదని కనుక్కున్నాము. కాకపోతే ఈవిడ దగ్గర పాస్పోర్ట్ లేదు, ఎటువంటి డబ్బులు కూడా లేవని తెలిసింది. సో తర్వాత మేము వైట్ పాస్పోర్ట్ అరేంజ్ చేసి వీసా నిమిత్తం, ఫైన్ నిమిత్తం, అలాగే ఈవిడ ఇండియా రావడానికి అదే ఖర్చులు అన్నీ కూడా మేము మలేషియా జనసైకిల్ ద్వారా ఏర్పాటు చేసి ఈవిని ఈరోజు ఇండియా పంపించడం జరుగుతుంది. దీని నిమిత్తం యనమంచిలి ఎమ్మెల్యే గారు, సుందరపు విజయ్ కుమార్ గారు, అలాగే గిరిధర్ గారు, ఎన్ఆర్ఐ సింగపూర్ జనసేన, అలాగే మన మలేషియా జనసైకిల్ ఆర్థికంగా ఎంతో సహాయం చేశారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జనవాణి లాంటి కార్యక్రమం చేయాలంటే అది ఓన్లీ మన పవన్ కళ్యాణ్ గారికి సాధ్యమవుతుందని తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమం ఇంకా ఎన్నో మన పార్టీ తరఫున చేయాలని కోరుకుంటూ జై జనసేన. బతుకు తెరువు కానీ నేను మలేషియా వచ్చాను సార్. 7 సంవత్సరాలు అయిందండి. నాకు ఏజెంట్ నన్ను మోసం చేసిందండి. పంపించకుండా 7 సంవత్సరాలు పోయాను సార్. నాకు పాస్పోర్ట్ లేదు సార్. పాస్పోర్ట్ వేరే ఇంట్లో వదిలేసింది సార్. నాకు పాస్పోర్ట్ ఇవ్వలేదు. నాకు వంటి థైరాయిడ్ సార్. ఊరికి పంపించమని నా దగ్గర డబ్బులు తీసుకుని సార్ నన్ను పంపించలేదు సార్. ఇంటి నుంచి బయటకు వచ్చాను సార్. వచ్చేసేటప్పుడు అబ్బాయి గారికి నేను ఫోన్ చేశాను సార్. ఫోన్ చేసేటప్పుడు జనసేన నాకు చెప్పమ్మా హెల్ప్ చేస్తారని చెప్పాను సార్. నేను జనసేన మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెళ్ళి కంప్లైంట్ చేశారు సార్. వెంటనే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకున్నారు సార్. యాక్షన్ తీసుకొని నన్ను వెంటనే వచ్చేస్తామమ్మా అని వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పారండి. నేను తీసుకొచ్చి బాధ్యత నాదండి అనేసి వెంటనే ఫోన్ చేశారు. నాకు అప్పుడు ధైర్యం వచ్చింది సార్. ఏం చెయ్యాలో చచ్చిపోదా అన్న టైంలో కిషోర్ సార్ వెంటనే ఫోన్ చేశారు సార్. ఫోన్ చేసి వెంటనే పాస్పోర్ట్ అది చేశారు సార్. అప్పుడు ఫైన్ వచ్చింది సార్ 3100 మలేషియా డబ్బు. ఆ డబ్బులన్నీ కట్టి నన్ను ఊరికి ఇప్పుడు అందంగా నన్ను పంపుతున్నారు సార్. ఫ్లైట్ ఎక్కి జనసేన వాళ్ళకి, కిషోర్ సార్కి, శ్రీరామ్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి నేను నాకు తెలియజేసుకున్నాను సార్. జై శ్రీ జనసేన.